ఎంత దూరం వెళ్ళగలవో ఏం చేస్తావంటే, నేను లేచానని నువ్వు చూస్తూ ఉండగా, శిష్యులందరూ చూస్తూ ఉండగా, నేను ఒలీవ కొండ మీద నుంచి ఆరోహణము కాబోతున్నాను. నేను ఏ విధంగా వెళ్ళానో మరలా తిరిగి అదే విధంగా అదే కొండపైకి రాబోతున్నాను. నేను సమాధిలో లేను, నా సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో ఎంతమంది చనిపోయారో వారి సమాధిని తవ్వితే పుర్రెలు, ఎముకలు, కీళ్ళు కనబడతాయి మనకి. కానీ యేసు ప్రభు దేహాన్ని తవ్వితే గనక ఒక్క ఎముక కూడా కనబడదు. ఎందుకంటే ఆయన అక్కడ లేడు. ఆయన సమాధి ఖాళీగా ఉండదు. దాన్ని పునరుద్ధాన శక్తి. పునరుద్ధాన శక్తిని బండ ఆపలేదు, పునరుద్ధాన శక్తిని కత్తి ఆపలేదు, పునరుద్ధాన శక్తిని అధికారం ఆపలేదు, పునరుద్ధాన శక్తిని రాజముద్ర ఆపలేదు, పునరుద్ధాన శక్తిని అధికార శక్తులు ఆపలేవు. నిన్ను కూడా ఎవడో. ఇప్పుడు నీలో పునరుద్ధాన బలం ఉన్నది, హల్లెలూయ. పునరుద్ధాన అభిషేకం ఉన్నది, హల్లెలూయ. పునరుద్ధాన శక్తి ఉన్నది నీలో, హల్లెలూయ. పునరుద్ధాన జ్ఞానం ఉంది నీలో. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు లోపడతాయి. నీలో ప్రవహిస్తున్నది యేసు రక్తం మాత్రమే కాదు, కానీ పునరుద్ధాన బలము కూడా నీ మీద ఉన్నది. కాబట్టి నువ్వు ఆజ్ఞాపించి చూడు, ప్రకృతి శక్తులు నీకు లోపడతాయి, దయ్యాలు నీకు లోపడతాయి, అధికారులు నీకు సలాం చేస్తారు. ఇంకా చెప్పాలంటే నీకు అసాధ్యమైనది ఏది? ఆమేన్. బాగానే పడింది.